విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మల్లాది విష్ణుపై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలంటూ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రీలే దీక్షలు చేపట్టాయి. అయితే దీక్షా శిబిరం దగ్గరకు ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరులు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. అయితే షేక్ పర్వీన్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లాది విష్ణుతో పాటు మరొక 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై ధర్నా చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించిన తనపై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని షేక్ పర్వీన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సత్యనారాయణపురం పోలీసులు మల్లాది విష్ణుతో పాటు మరొక 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదంలో కీలక పరిణామం. వైసీపీ నేత మల్లాది విష్ణుపై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఆ రోజు ఆ మహిళను కించపరిచే విధంగా మాట్లాడారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినట్టు సంబంధించిన వివాదం విషయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీద అయితే విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే డిఎస్సికి సంబంధించి అక్రమాల మీద విచారణ చేయాలని మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున సత్యనారాయణపురంలోనే రిలే నిరాహార దీక్షలకి పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ దీక్షల సందర్భంగా బోండా ఉమ కూడా తన అనుచరులతో కలిసి అక్కడ రావడం, 2 వర్గాల మధ్య వివాదం రేగడంతో వైసీపీ వాళ్ళ మీద దాడులు కూడా జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకి మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకోవడంతో పోలీసులకు కూడా పరస్పర ఫిర్యాదులు అందించారు. వైసీపీ నుంచి 6 ఫిర్యాదులు, టీడీపీ నుంచి 4 ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం తాజాగా ఒక మహిళ ఇచ్చినటువంటి పర్వీన్ అనే ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మల్లాది విష్ణు మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసిన ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళని తాను ఎందుకు రోడ్డు మీద ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇబ్బంది కలుగుతా ఉంటుంది కదా అని ప్రశ్నిస్తే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసేందుకు ప్రయత్నించారని పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మీద మల్లాది విష్ణు సహా మరొక 4గురి మీద సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తామిచ్చిన ఫిర్యాదులన్నీ పక్కన పెట్టి ఈ తాజాగా కక్షపూరితంగా ఈ కేసు నమోదైందని చెప్పి అయితే వైసీపీ వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాయి. అలాగే ఇరు వర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి కదా? ఇరు వర్గాలు కూడా ఫిర్యాదు చేసినప్పటికి కూడా కేవలం ఈ పర్వీన్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే ప్రస్తుతం మల్లాది విష్ణు మీద కేసు నమోదైనట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. మిగతా ఫిర్యాదులు, అటు టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు, వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులకి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. ఇంకా కేసు నమోదు చేయలేదనేది పోలీసు వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. ఓకే శ్రీకాంత్.